ప్యానెల్లోని పెద్దలకి అలాగే వీక్షకులందరికీ నమస్కారం అండి. నా సైడ్ నుంచి ఇప్పుడు టీడీపీ వాయిస్ వినిపించమంటే నేను వినిపించలేను. నా జస్ట్ నా మీ వాయిస్ అభిప్రాయం ఏదైతే ఉందో అడుగుతున్నాను, నేను అదే నేను చెప్తున్నాను. టీడీపీ వాళ్ళు లేరు మాట్లాడడానికి, జస్ట్ మీ అభిప్రాయం చెప్పండి చాలు. 17 జనసేన వాయిస్ 17A చెప్పండి. అనేది 17A అనేది క్లియర్ గా ఆయన అరెస్ట్ చేసిన విధానానికి సంబంధించింది. అది పాజిటివ్ గా వస్తే మహా అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన అధికారుల మీద ఏదైనా చట్ట ఉల్లంఘన చర్యలకు సంబంధించి ఏదైనా యాక్షన్ తీసుకుంటారేమో. కానీ యథావిధిగా మళ్ళీ ప్రభుత్వం దాన్ని ప్రొసీడింగ్స్ ప్రకారం ఒకసారి ఎంక్వైరీ చేసి మొత్తం ఇదిగోండి దీనిలో అవినీతి జరిగింది, దీనికి సంబంధించి మేము చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలనుకుంటున్నాము, విచారణ చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టేసుకుని ఆయన దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తారు వైసీపీ వాళ్ళు. లేదు వ్యతిరేకంగా వచ్చినా సరే సేమ్ సిచ్యువేషన్ 17A వర్తించినా వర్తించకపోయినా కేసులో ఎలాంటి మార్పు సిపి వాళ్ళు తీసుకుంటారని మేము అనుకోవట్లా. కాకపోతే అరెస్ట్ చేసిన విధానం రాదు కాబట్టి ఆల్రెడీ ఆయన బెయిల్ మీద బయట ఉన్నారు కాబట్టి ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటి అంటే ఇన్నాళ్ళ పాటు ఆయన జైల్లో ఉండడం అనే అంశం మీద సంబంధిత లాయర్లు ఎవరైతే ఉన్నారో క్వాష్ పిటిషన్ ను కొట్టేయించి తీసుకురావాలి బయటికి అని ఒక దాని మీద పెట్టే దృష్టి వెంటనే ఆయన బయటకు తీసుకురావాలి దాని మీద పెట్టుంటే కనుక ఈజీగానే బెయిల్ వచ్చి ఉండేది, ఆయన వెంటనే బయటకు వచ్చి ఉండేవాళ్ళు. కానీ ఆయన ఏంటంటే నేను నిజాయితీ అని నా నిజాయితీని నేను నిరూపించుకుని బయటకు వస్తానని చెప్పేసి ఆయన మంకు పట్టుకొని కూర్చోవడంతో సంబంధిత లాయర్లు కూడా దాని మీద బేస్ చేసుకొని పాపం వాళ్ళ వల్ల కాక అన్ని రోజులు ఆయన జైల్లో ఉండాల్సి వచ్చింది. దీనికి సంబంధించి ఇది పెద్ద పెనుమార్పులు ఏమీ రాదు, పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా ఈ కేసు ఇలాగే ఉంటది, ఇలాగే జరిగింది. కరెక్టే. 17A విషయంలో క్లారిటీ వస్తుంది మహా అయితే. చట్టం ఎలా అమలు చేయాలి, ఎలా వర్తిస్తుంది అనేది విధి విధానానికి సంబంధించి క్లారిటీ రాబోతుంది మొత్తం మీద ఈ కేసు వల్ల అయినా సరే. అదొక అంశం అయితే రేపు ఒకవేళ గనక 17A వర్తిస్తుంది అంటే ఎన్నికల సమయం కాబట్టి చంద్రబాబు గారు టీడీపీకి కొంత ప్రచారానికి ఉపయోగపడుతుంది. మమ్మల్ని అన్యాయంగా లోపలేశారు, దౌర్జన్యం చేశారు మా మీద అని చెప్పి కూడా మాట్లాడుతుంది చెప్పింది కదా కోర్టు. ఈ సంబంధించిన అంశాలు పబ్లిక్ డాష్ రేపు ఈ విషయంలో క్లారిటీ వస్తేనే అనేది 17A ఈ విషయంలో క్లారిటీ కన్నా ఉపద్రవం ఏంటంటే ఇప్పుడు గౌరవ ఏసీబీ కానీ లేదంటే సిఐడి చేసిన పనులు తప్పు పట్టినందుకు ఈ ఎలక్షన్స్ ముందు రోజుకోసారి పిలిచి ఆయన కూర్చోబెట్టి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు అనుకోండి, ప్రచారం చేస్తారా ఎంక్వైరీకి సమాధానం చెప్తాడు, పిలుస్తారంటారా? ప్రాసిక్యూషన్ కి సహకరించమని చెప్పి బెయిల్ ఇచ్చారు కదా. అవును.